విమాన ప్రమాదంపై అమెరికా అధికారి ప్రకటన చేసింది. విమాన ప్రమాదంలో ఎవరు బతికే అవకాశం లేదని వైట్ హౌస్ తెలిపింది. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ విమానం ల్యాండ్ అవుతుండగా అదే రూట్లో వచ్చిన ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. కాన్సాన్ నుంచి వచ్చిన ప్రయాణికుల విమానాన్ని కొత్త రన్వే 33పై ల్యాండ్ చేయాలని పైలట్కు సూచించారు రీగన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్. ఏటీసీ క్లియరెన్స్తో విమానాన్ని ల్యాండ్ చేస్తుండగా సరిగ్గా అదే సమయానికి ఓ మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది. ఏటీసీ అప్రమత్తమై సిగ్నల్స్ ఇచ్చే లోపే రెండు ఢీకొన్నట్లు శబ్దం వినిపించింది. ప్రమాదం కారణంగా విమానం ముక్కలై నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా తలకిందులుగా కూలింది. ఘటనా సమయంలో విమానంలో 64 మంది, హెలికాప్టర్లో 3 సైనికులు ఉన్నారు.